హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరితా మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మహారాష్ట్ర స్పెషల్ అయిన ముర్మురా మిక్స్చర్ అండి. ఇంట్లో ఉన్న వాటితోనే దీన్ని చిటికెలో చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్లా కానీ టీ టైం స్నాక్స్లా కూడా ఇది చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నారంటే కేవలం 5 నిమిషాల్లోనే ఈ మిక్స్చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మిక్స్చర్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవేనండి. ఇవి ఎంత క్వాంటిటీ అనేది నేను ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత చెప్తాను. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ముర్మురాని తీసుకుందాం. ఇక్కడ నేను ఈ కప్తో 4 కప్పుల ముర్మురాని తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పుతో మిగతావన్నీ కూడా తీసుకోవాలి. ముందు స్టవ్ మీద ఇలా మందంగా ఉన్న కడాయి పెట్టి ఈ మరమరాల్ని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ రోస్ట్ చేసుకున్నారంటే మరమరాలు మాడకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి. లో ఫ్లేమ్లోనే చేస్తున్నాం కాబట్టి 5 నిమిషాలు ఇవి ఫ్రై చేసినా కూడా ఇవి మరీ వేడిగా ఏం ఉండవు. వీటిని మీరు ఇలా ప్రెస్ చేసి చూసారంటే చాలా పొడి పొడిగా రావాలి. అప్పుడే ఇవి పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఉన్నట్లు. ఇక వీటిని వేరే బౌల్లోకి తీసుకొని గాలి తగలకుండా మూత పెట్టుకోండి. లేదంటే మరమరాలు నెమ్మదిగా మెత్తబడి మిక్స్చర్ అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత ముందు 1/2 కప్పు పల్లీలు ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా ఫ్రై చేస్తే మనం వేసిన ఆయిల్ కూడా ఎక్కువ పాడవకుండా అలాగే వీటిని ఈజీగా తీసుకోవడానికి కానీ ఫ్రై చేయడానికి కానీ బాగుంటుంది. మీ దగ్గర ఇంకా చిన్న స్ట్రైనర్ ఉంటే దానితో చేయండి, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్పైసీ కోసం 5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వీటిని కూడా పల్లీలు ఫ్రై చేసినట్టే బాగా వేగనివ్వాలి. మీరు తినే స్పైసీని బట్టి ఈ మిర్చిని తీసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని కూడా పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ గార్లిక్ ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను 10 నుండి 12 వెల్లుల్లిని పొట్టుతోనే ఇలా లైట్గా క్రష్ చేసి తీసుకున్నాను. వీటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ గార్లిక్ వల్ల మిక్స్చర్ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా బాగుంటుందండి. వీటిని కూడా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఏ మిక్స్చర్ అయినా అందులో ఉండే క్రిస్పీ కాజు వల్ల ఆ మిక్స్చర్ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. కాబట్టి 1/2 కప్పు కాజుని కూడా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 లేదా 3 రెమ్మల ఫ్రెష్ కరివేపాకు కూడా ఫ్రై చేయాలి. ఈ ఆయిల్ ఎలాగో బాగా వేడిగా ఉంది కాబట్టి వీటిని జస్ట్ 10 సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. చూశారు కదా, ఇలా ఫ్రై చేసి తీసుకోవాలి, లేదంటే ఇవి వెంటనే మాడిపోతాయి. ఇక ఈ కడాయిలో ఉన్న ఆయిల్ అంతా తీసేసి ఇందులోనే మళ్ళీ 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, చిటికెడు ఇంగువ కూడా వేసి 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న మరమరాల్ని మీకు కలపడానికి వీలుగా ఉండే ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసుకోండి. ఇందులో ముందు మనం వేడి చేసిన ఆయిల్, పసుపు, కారం వేసుకొని ఈ మరమరాలు మొత్తం బాగా కలపాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు కలిపితేనే ఈ పసుపు, కారం కరెక్ట్గా పడతాయి. ఇలా కలిపిన తర్వాత ఫ్రై చేసిన పల్లీలు, జీడిపప్పు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి అన్నీ వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్గా కలుపుకోవాలి. కావాలంటే చేత్తో కూడా కలపచ్చు, కాకపోతే మరమరాల్ని గట్టిగా ప్రెస్ చేయకుండా కలపాలి. ఇవన్నీ ఇలా కలిపిన తర్వాత మళ్ళీ వీటికి గాలి తగలకుండా 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సర్ జార్లో 1 స్పూన్ పంచదార, 2 స్పూన్లు వేయించిన శనగపప్పు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి వీటిని ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పొడిని మొత్తం రెడీ చేసిన మిక్స్చర్లో వేసుకొని మొత్తం బాగా కలపాలి. అప్పుడే ప్రతి ఇంగ్రీడియంట్ ఫ్లేవర్తో మిక్స్చర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చేత్తో ఇలా మిక్స్చర్ని పైకి కిందకి కలిపారంటే స్పైసెస్ అన్నీ కరెక్ట్గా పడతాయి. ఇంతేనండి, మహారాష్ట్ర స్పెషల్ మరమరా మిక్స్చర్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూశారు కదా. ఇంట్లో తినడానికి ఏ స్నాక్స్ లేకపోయినా డిఫరెంట్ స్నాక్ ఐటెం ఏదన్నా పిల్లలకి చేయాలన్నా చిటికలో దీన్ని ప్రిపేర్ చేసేయండి. తక్కువ టైంలో అదిరిపోయే స్నాక్ రెసిపీ అండి ఇది. అన్నీ ఫ్రై చేసి వేయడం వల్ల తినేటప్పుడు ప్రతిదీ చాలా క్రంచీగా, క్రిస్పీగా, కొంచెం స్వీట్గా, కాస్త స్పైసీగా, భలే టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని తిన్నారంటే ఎంత తింటున్నామో కూడా మనకి తెలీదు, అంత టేస్టీగా ఉంటుంది. మరి మిక్స్చర్ని రెడీ చేస్తే సరిపోదు కదా, దీన్ని ఇంతే ఫ్రెష్గా ఉండాలంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లేదా బాక్స్లోకి తీసుకొని దీన్ని స్టోర్ చేసుకున్నారంటే 1 మంత్ వరకు ఈ మిక్స్చర్ మీకు ఇంతే ఫ్రెష్గా, ఇంతే క్రిస్పీగా ఉంటుంది. మరి ఈ స్పెషల్ స్నాక్ రెసిపీ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే దీని టేస్ట్ మీకు ఎలా వచ్చిందో, నచ్చిందో లేదో వీడియో కింద మర్చిపోకుండా కమెంట్ చేయండి. మరి ఈ స్పెషల్ స్నాక్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. అలాగే మరెన్నో రెసిపీస్ కోసం ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మన నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.